వెల్కమ్ టు అంకం న్యూస్. 30 ఏళ్ల నుండి పోరాటం చేస్తున్న బీసీల సమస్య అలాగే ఉందని, బీసీలు కలిసికట్టుగా పోరాటం చేసే సమయం ఆసన్నమైందని పార్లమెంట్ సభ్యులు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో పాసైన చట్టబద్ధత దిశగా తొలి అడుగు పడిందన్నారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై మాట్లాడారు. సమాజంలో కీలకమైన విద్యావంతులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రధాన పార్టీలలో బీసీ నేతలు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని భూపల్లి మాజీ స్పీకర్ వివరించారు. బీసీల పోరాట హక్కుల పరిష్కారానికి చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని దాసు సురేష్ మీడియాతో తెలిపారు. మన సోదరులేమో 2 జీవోలు తీయాలని చెప్పారు. ఆయన చెప్పిన గుణం కరెక్టే. చిరంజీవి కొన్ని గుణాలు చెప్పాడు. ఇట్లా కోర్టు కేసులో ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడుకుంటూ ఎట్లా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అంతేగాని లేకపోతే పార్టీలకో దేనికో లొంగి మాత్రం ఉంటే బీసీ ప్రజలకు తిరగబడతారు. ఇప్పుడు రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉంది, బీసీ ఉద్యమం బలంగా ఉంది. ఈ ఊపుతోటి 42 కాదు ఇంకెక్కువ ఎంచుకునేటువంటి అవకాశం ఉంది. ఈ ఉద్యమ స్ఫూర్తితోటి ఈ లోకల్ బాడీ కానీ చట్టసభలో రిజర్వేషన్ల కోసం మీరు అందరికీ తెలుసు 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు. అందులో దాస్ సురేష్, నరేందర్, జనార్దన్, అనేక మంది, జగదీష్, భద్ర, వీళ్ళందరూ కూడా అనేక మంది పార్టిసిపేట్ చేసుకుంటున్నారు. ఈ ఉద్యమాన్ని ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లతోటి మన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం. ఎవరు ఏ పార్టీకి లేదు. ఇది ప్రజల ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చిందో పార్టీలే మన దగ్గరికి రావాలి. మేము మీ బీచ్ ఉద్యమంలో భాగస్వామ్యం చెప్తాయి. మీ అందరికి గుర్తుపెట్టుకునే ఒకటి, ఈరోజు అన్ని పార్టీలు బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటిస్తున్నాయి. మొదట బీజేపీ ప్రకటించింది బీసీ ఉద్యమాలను చూసి. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా మేము అధికారంలోకి వస్తే మేము బీసీ ముఖ్యమంత్రి అంటున్నాం. ఇంకొక వైపు అనేక పార్టీలు కూడా బీసీ వాదాన్ని బుధానిస్తున్నాయి. దీన్ని ఉన్న అంతరంగాన్ని మనం గ్రహించాలి. ఇంత మంచి సమయం లోపల బీసీ ఉద్యమాన్ని విస్తరించడానికి మనకు అలాగే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగర్లో భరత్ కిసాన్ సమాజ్ 68వ కౌన్సిల్ సమావేశం జరిగింది. తెలంగాణతో పాటు 16 రాష్ట్రాల నుండి 1000 మంది రైతులు పాల్గొనగా నిజామాబాద్కు చెందిన ఉత్తమ అవార్డు పొందిన రైతు చిన్ని కృష్ణుడు వేసిన పంటపై అవగాహన కల్పించారు. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.